హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి మూపర్. వెల్కమ్ టు మై ఛానల్ కదా అమ్మకటి. సో వీడియో టైటిల్ చూసి thumbnail చూసిన వారు ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైనా తెలుసు, నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను. ఇది 2వ వారం అనమాట. ఈ వ్రత మహిమ, దాని ప్రాముఖ్యత, వ్రతం ఎప్పటి నుండో ఉన్నా ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియా ద్వారా ఒకరు చేశాము మాకు ఇలా మంచి జరిగిందనో, లేదా ఒకవేళ ఎలాంటిది ఉంటుంది భక్తితో మీరు చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చనో తెలవడం ద్వారా ఎక్కువ మంది చేయడం అనేది స్టార్ట్ అయింది. అట్లా నాకు 1 year నుండి వింటూ కపుల్ ఆఫ్ మంత్స్ నుండి చేయాలని అనుకుంటూ ఫైనల్గా అయితే స్టార్ట్ చేశాను. ఇది ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతంగా వింటారు. అంటే పెద్ద పెద్ద కోరికలు, ఏదన్నా తీరని కోరికలు లాంటివి ఉన్నాయి, తీరాయి అని మొదలు పెట్టిన 2-3 వారాలలోనే మేము చూసాము అని చాలా మంది చెప్తూ పెడతారు. నా వీడియో ప్రీవియస్ గా కూడా చెప్పింది ఏంటంటే, నేను ఒక దీర్ఘకాల కోరికో తీరని కోరికో ఏదన్నా మనసులో ఇట్లా పెట్టుకొని అయితే స్టార్ట్ చేయలేదు, భర్తతో చేయాలనే ఉద్దేశంతో చేశాను అనమాట. సో ఈ నెక్స్ట్ వీడియోస్ ఎన్ని వారాలలో పెడతానో తెలియదు, కానీ ఆ వీడియోస్ పెట్టడంలో మాత్రం మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తూ ఏదైనా నాకు అనిపించినా ఇంకేదైనా చెప్పాలనిపిస్తే వాటిని అయితే ఇందులో చెప్తాను. అలా మీరు ప్రీవియస్ వీడియోలో పెట్టిన కమెంట్స్ కి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో బై సేయింగ్ ఓం నమో నారాయణాయ. ఈసారి ఈ వారంలో చేయడానికి యాడ్ అయిన స్పెషాలిటీ ఈజ్ మా కార్తిక్ స్వామి శరణం అయ్యప్ప మాల వేసుకున్నాను అనమాట. సో అందుకని దిస్ వీక్ ఫీల్స్ మోర్ స్పెషల్. ఈ వీడియోలో అయితే చెప్పినట్టుగా నా 2వ వారం పూజ ఎట్లా జరిగిందని, దాంతో పాటు ఈ వారంలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ ప్రీవియస్ వీడియోలో పెట్టిన కమెంట్స్ కి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కానీ ఏమైనా సజెస్ట్ చేసిన వాటి గురించి మాట్లాడతాను. స్టార్టింగ్ విత్ డిఫరెన్స్ అంటే ఖచ్చితంగా మా కార్తిక్ స్వామి అయ్యప్ప మాల వేసుకోవడం అనేది బిగ్ డిఫరెన్స్ అండ్ చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ అయ్యప్ప మాల ఉండేసరికి స్పిరిచువల్ ఫీలింగ్, ఇంకా ఈ ఏదో ఒక సాటర్డేనే అని కాకుండా ఇదొక నవరాత్రి, ఒక వినాయక చవితికో కొన్ని డేస్ పూజలా ఉంటది కదా, అలాంటి ఫీల్ ఉందన్నమాట. అండ్ మార్నింగ్ స్వామి పూజ చేశారు, తర్వాత నేను 12 కలా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి నేను పూజ చేసేసరికి ఈవినింగ్ పూజ చేసుకుందామని అనుకున్నాను. అలానే చేశాను ఈసారి. అయ్యేసరికి ఈవినింగ్ అయింది. తర్వాత కార్తిక్ స్వామి మళ్ళీ పూజ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ నేను దీపం ముట్టించాను. సో అట్లా డే అంతా ఇంకా స్పిరిచువల్ గా ఇంకా మంచిగా అయింది అనమాట. కానీ ఖచ్చితంగా ప్రాసెస్ మాత్రం ఫాస్ట్ గా అయింది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం లో అసలు ఏం తెలియదు. పిండి ముద్దలు చేయడం ఫస్ట్ టైం, నువ్వుల ముద్దలు చేయడం ఫస్ట్ టైం, పూజా విధానం ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ఉండే. ఈసారి కొద్దిగా ఫాస్ట్ అయిపోయింది. అండ్ చెప్పినట్టుగా నేనైతే సాయంత్రం పూజ చేసుకున్నాను. అంటే మధ్యాహ్నం నుండి సర్దరం స్టార్ట్ చేస్తే 4-5 ఈవినింగ్ చీకటి అయ్యే టైంలో పూజ అయితే అయిందనమాట. అండ్ నువ్వుల ముద్దల విషయంలో కొద్దిగా డిఫరెంట్ గా చేశాను. ఏంటంటే నల్ల నువ్వులు అయితే ఇంకా మంచిది అని మున్పే నల్ల నువ్వులు అనుకున్నాను ఫస్ట్ వారానికే. అండ్ కార్తిక్ కి స్పెసిఫిక్ గా చెప్పలేదు అండ్ నాకు అంత గుర్తు లేకుండా ఆయన నల్ల నువ్వులు తీసుకొచ్చారు. ఈసారి నేనే నల్ల నువ్వులు తీసుకొచ్చాను. అండ్ పానకం కాకుండా ఒకరు కమెంట్ చేశారనమాట, గ్రైండర్ తో చేయండి అని. అలా ఎలా చేస్తారని చూసాను, వెరీ క్విక్ గా ఉండే అనమాట. సో అలానైతే నేను గ్రైండర్ లోనే కొద్దిగా వేయించిన నల్ల నువ్వులు వేసి కొద్దిగా బెల్లం వేసి ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ లాగా పూర్తిగా పేస్ట్ అవ్వకుండా కొద్దిగా ఇట్లా రఫ్ ఉండేలాగా గ్రైండ్ చేసి ముద్దలు కట్టాను అనమాట. అండ్ ఒక నువ్వుల ముద్దలు ఎప్పటికప్పుడే చేయాలా, ఫ్రెష్ గా చేసుకోవాలా, ముందు చేసుకొని పెట్టుకోవచ్చా అన్నారు. నేనైతే ఫ్రెష్ గానే చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు పానకం లేకుండా ఇలానే అయితే ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. కమింగ్ టు దీపాలు, లాస్ట్ టైం చేసినప్పుడు కంటే ఈసారి మంచిగా అయినాయి. కొద్దిగా పెద్దగా చేసిన ఈసారి ఇలా స్పూన్ హెల్ప్ తీసుకొని చేశాను అనమాట. మధ్యలో రౌండ్ మంచిగా వచ్చింది, కొద్దిగా ఎక్కువ దీపం పట్టేలాగా ఉంది. నెక్స్ట్ తులసి మాల. లాస్ట్ టైమే అనిపించుండే, ముందు అనుకున్నాను బట్ తెచ్చేటప్పుడు ఎందుకో మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత కొంతమంది సజెస్ట్ చేస్తే కమెంట్స్ పెడితే నాకు అనిపించింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా అని. కానీ వెళ్ళి అడిగితే ప్రీ ఆర్డర్ ఇవ్వాలి, అల్లింది కావాలి అంటే అని అన్నారు. సో నేనైతే ఇండివిజువల్ గా తులసిలు తెచ్చుకొని అల్లుకున్నాను. ఇండియాలో ఉన్నంత ఫ్రెష్ గా అయితే దొరకవు అనుకోండి. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను అల్లడం. సో నాకు తెలిసినట్టుగానైతే అల్లి వేసాను. మళ్ళీ
పూలు కూడా ఈసారి డిఫరెంట్వి తీసుకొచ్చాను. వివేక్ ఫ్లవర్స్ వాళ్ళు డిఫరెంట్వి సజెస్ట్ చేశారు, అవి పట్టుకొచ్చిన. అవి మంచిగా అనిపించినాయి, ఎక్కువ సేపు ఆగినాయి అనిపించినాయి, చాలా ఫ్రెష్ కూడా అనిపించినాయి. అండ్ కొంతమంది అన్నారు అక్క చీర కట్టుకొని చేయాల్సింది అంత బాగుంది అని అన్నారు. బేసికల్ చీర కట్టుకోవడం కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. నా దగ్గర ఉన్న కొత్త చీరలు కానివ్వండి, లేదా పూజకు వాడిన, పూజలో మాత్రమే వేసుకొని ఉన్న చీరలు అన్ని హెవీ చీరల్లాగా, పట్టు చీరల్లాగా ఉన్నాయన్నమాట. అందుకనే ఇంకా నేను డ్రెస్లే ప్రిఫర్ చేస్తున్నాను, ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ మాల టైంలో కూడా పొద్దున సాయంత్రాలు ఈ పూజ వాటికి కూడా అని అంటే ఇట్లా ఈజీ అన్నట్టు నేను ఇది ప్రిఫర్ చేస్తున్నా. చీర కట్టుకుంటే ఇంకా మంచిది, బట్ ఉన్న దాంట్లో నేనైతే డ్రెస్ వేసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు వత్తులు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, అంటే 7 వత్తులు వేస్తే 7 సంఖ్య స్వామికి ప్రీతికరం కాబట్టి మంచిగా ఉంటుందని సజెస్ట్ చేశారు కాబట్టి. కానీ జనరల్ గా అలానే చేయాలన్నది ఏం లేదు. 7 దీపాలు కూడా అలానే 7 దీపాలు ఉండాలి అన్నది ఏం లేదు అని నేను చూసాను అనమాట. నేను 7 దీపాలు అయితే పెట్టాను, కానీ 2 వత్తులు వేసాను. ఈసారి మా మమ్మీ కాల్ చేసి 2 కాదన్నా 3 అయ్యో, బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా అన్నట్టు ఉంటది, 3 వెయ్యాలంట జనరల్ గా కూడా అని మా మమ్మీ చెప్తే సరే అని ఈసారి అయితే 3 వేసాను. అండ్ దాంతో పాటు ఒక సపరేట్ దీపం పెట్టాను, దాంట్లో 7 వత్తులు వేసి పెట్టాను. అది కూడా అమ్మ చెప్తే చేశాను అన్నమాట. శ్రేష్టము. అలా నేనైతే అన్ని సర్దేసి పూజనైతే స్టార్ట్ చేసుకున్నా. ప్రసాదాలు నువ్వుల లడ్డు, పులిహోర, సేమియా పాయసం, పానకం, ఫ్రూట్స్ ఇవి పెట్టాను. దీంతో 7 రకాలైనాయి అన్నమాట. ఈసారి వీడియో డిఫరెంట్ వీడియో. ప్రీవియస్ గా చెప్పాను కదా, నేను శివజ్యోతక్క వీడియోలో చూసిన వీడియో నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాను అని. అదే చేశాను, చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్ దాంతో చేయడం వల్ల గంట టైం పట్టింది, ఫ్రమ్ స్టార్టింగ్ లాస్ట్ కథ అంతా అయ్యేంత వరకు. చాలా బాగా చెప్పారు. లాస్ట్ లో కథ స్వామి గురించి, ఎలా వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చారు, ఎలా ఈ దీని గురించి అందరికి తెలిసి దాని ప్రాప్తి పొంది లబ్ధి పొందిన స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ చెప్తూ చాలా బాగా చెప్పారు. ప్రీవియస్ దాంట్లో అసలు ఎంత మంచిగా చెప్పినట్టు నాకు అనిపించలేదు, అసలు స్టోరీసే డిఫరెంట్ గా అనిపించినాయి. సో ఈసారి అయితే నేను అందరికి అది ఈ వీడియోని అయితే సజెస్ట్ చేస్తాను. కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, లేదా వీడియో ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను, మీరు చూడండి. మీలో కొంతమంది ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్స్, ఏ మంత్ లోనైనా స్టార్ట్ చేయొచ్చా లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఏమన్నా ఉందా అని. సోఫార్ నేను చూసినంత వరకు అయితే ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మన వీళ్ళని బట్టి అని అయితే చెప్పారు. అండ్ గౌరవం అని దేవుడి ముందు పెట్టారా లేకపోతే దీపాల ముందా అని అడిగారు. ఈ పూజలోనైతే గౌరవం ఎక్కలేదు. మీరు అనేది పసుపు వినాయకుడు అయితే మాత్రం అక్కడే దేవుడి ముందే దీపాల పక్కనే పెట్టానన్నమాట. తమలపాకు బియ్యము వేసి దాని మీద పెట్టి వీడియోలో చెప్పారు, దాన్ని బట్టే చేశాను. పిండి దీపాలు తర్వాత పూజ ఏం చేశారు అని అడిగారు. ఇండియాలో అయితే గోమాత ఉంటది, పెడతారు, కానీ అలా లేని వాళ్ళైనా సరే ఎక్కడ తొక్కని అడుగు పడని ప్లేస్లలో చెట్ల మొదట్లలో ఎక్కడ ఏమన్నారు. నేనైతే ప్రీవియస్ అలానే వేశాను. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈసారి ఈ వీడియో పెట్టుకోవడం వల్ల అయితే ఇంకా నాకు మంచిగా అనిపించింది. అండ్ పూజ అయ్యాక నేను ఈవినింగ్ మళ్ళీ దీపం ముట్టించినాం. ఒకటేసారి అయ్యప్పది అండ్ ఇది ఒకదాని తర్వాత ఒకటి అలా చేసామన్నమాట. భువనేశ్వరనే శరణమయ్యప్ప, మాతాపిత గురు దైవమే శరణమయ్యప్ప, పంబా నదియే శరణమయ్యప్ప, పంబాయిలు విలక్కే శరణమయ్యప్ప, నీలమల ఏట్రామే శరణమయ్యప్ప, శరణుత్తి అలిమే శరణమయ్యప్ప, భస్మాకులమే శరణమయ్యప్ప, పదనంబాడియే శరణమయ్యప్ప, నయాభిషేకమే శరణమయ్యప్ప, కరప్పు జ్యోతియే శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్పో, పల్లి కట్టు శబరిమలెక్కు, ముడి కట్టు శబరిమలెక్కు, కట్టు శబరిమలెక్కు, కల్లు ముల్లు కాలికి మొక్కే కుందివిరయ్య కిక్కివిరయ్య, దేహ బలంగా పాద బలంగా కారైగాన సమేగాన సమేగండల్ మోక్షం. అండ్ నెక్స్ట్ డే ఇవన్నీ తీయాలా, అలానే 7 weeks అయితే మొత్తం అలానే ఉంచాలా అని కూడా కొంతమంది డౌట్ వచ్చింది. తీసి వేటి అక్కడ పెట్టేసుకొని పటం మీద కలశం తీసేసేయడం, పువ్వులు దీపాలు మొదట్లోనూ అక్కడ ఎక్కడైనా తొక్కని ప్లేస్లలో వేయడం, అట్లా ఎక్కడిదక్కడ సెట్ చేసుకోవాలనే చెప్పారనమాట. అండ్ నాన్ వెజ్ తినొచ్చా, 7 weeks ఉంటే 7 weeks నాన్ వెజ్ తినొచ్చా తినరాదా అని అడిగారు. అది మనం కోరుకున్న దాన్ని బట్టి ఉంటదంట. మేమైతే అలా 7 weeks అని అయితే ఏమనుకోలేదు. ఆ డే మాత్రం తినకుండా ఉండడం. ఇప్పుడు మేము
ఎట్లాగో మాల టైం కాబట్టి మేము ఈ మాల ఉన్న డేస్ కూడా తినము ఎలాగో, కానీ అలానైతే ఏం లేదంట. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, ఇంకా సజెషన్స్ ఉన్నా చెప్పండి. అయితే పూజ చాలా బాగా జరిగింది. రెండు కలిపి ఉండడం వల్ల ఇంకా ఇంట్లో మంచి ప్రశాంతత, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందన్నమాట. సాయంత్రం స్వామి అయితే పడి పూజకని టెంపుల్ కి వెళ్ళారు, సాయిదత్త పీఠం. అక్కడే స్వామి మాలేసుకుంటారు. ఆ గుడి గురించి ఎన్నో సార్లు చెప్పాను నేను. మన ఊర్లో మన గుడిలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇక్కడ చాలా మంది మన ఇండియన్స్ ఆ గుడికి అలా కనెక్ట్ అవుతారు. అందరికీ అలా తెలిసిన గుడి అన్నమాట. All the extended STP family here. And without matas, on a special note, గుడిలో ఏది జరగాలన్నా మాతల హ్యాండ్ లేకుండా ఏది సక్సెస్ఫుల్ గా జరగదు. సో ఫర్ ఆల్ ద మాతాస్ సర్వీస్ ఫర్ ద టెంపుల్. సో అక్కడే పడి పూజ జరిగింది. కార్తిక్ స్వామి వెళ్ళారు, మంచి భజన అవన్నీ చేసుకున్నారు. ప్రీవియస్ గా అనుకున్నట్టు మోస్ట్లీ గుడికి వెళ్ళి పడి పూజలకు ఎక్కువ అటెండ్ అవ్వాలి ఈసారి అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. నేను కూడా కశ్వి నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చూసుకోగలుగుతా కాబట్టి మీరు వెళ్ళి రండి అని చెప్పాను. వీలైతే ఎక్కడైనా ఒక 1-2 కైనా మేము అటెండ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాం. చూద్దాం ఎలా జరుగుతుందో. బట్ ఈసారి మా 2వ వారం సప్తశని వార వ్రతంలో ఇలా అయితే జరిగింది, చాలా బాగా జరిగింది అన్నట్టు. అండ్ మీలో ఎవరైనా ఈ వీడియోలోనే ఫస్ట్ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆర్ మీరు నాలాగే సెకండ్ వీక్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కింద కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ వెంకటేశ్వర స్వామి మీ అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలి అండ్ అందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.